హలో బైకీస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనం ఈ వీడియోలో వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి లేటెస్ట్గా వచ్చిన గో ఆన్. ఇది వచ్చేసరికి మనం ఈ వీడియో కంప్లీట్గా దీని డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఒకసారి ఎన్ని ఎలా ఉన్నాయి ఏంటి, దీని స్పెక్స్ ఏంటి, ఏమేమి మార్పులు చేశారు, ఎందుకని ఇది ఇంత క్రేజీగా ఉంది బైక్ అన్నీ చూద్దాం. వచ్చేయండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇందులో హెడ్లైట్లో వచ్చి మనకి హై బీము, లో బీము, సెంటర్లో వచ్చి మనకు ఒక లోగో ఇచ్చారు. ఇది ఒక మంచిగా భలే డిజైన్ చేశారు. దీనినే కొంచెం డిఆర్ఎల్గా ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్. ఇక్కడ మనకి ఈ క్రోమ్ యాక్సెంట్ ఇది ఒకటి మంచి, దీనికి ఒక మంచి నిండుదానం వచ్చింది. అలాగే ఈ బండి అంతా కూడా ఇది మ్యాట్ బ్లాక్తో వస్తుంది అనమాట, టోటల్గా కంప్లీట్. ఇది వచ్చేసరికి మెటల్ వస్తుంది. అలాగే 41mm ఫోక్స్ వస్తాయి. దీనికి వచ్చేసరికి 41mm లాంగర్ ట్రావెల్ వస్తుంది. సో ఇది మనకి ఒక ఐకానిక్ అనమాట, మనకి తెలిసిందే కదా రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఐకానిక్. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి టైర్ వచ్చి ఇందులో ఉన్న కొత్త ఏంటంటే టైర్స్ అనమాట. ఇవి వాల్స్, వైట్ వాల్స్ వచ్చినాయి అనమాట. పూర్తిగా బ్లాక్ ఉండదు ప్రీవియస్, ఇప్పుడు ఇందులో వాల్స్ వచ్చినాయి అనమాట. ఫ్రంట్ ఏమో చిన్న వైట్ వాల్ ఇచ్చారు, వెనకాలేమో పెద్దది లాంగర్ వైట్ వాల్ ఇచ్చారు అనమాట. ఇది పూర్వం ఒక అంబాసిడర్ కార్లో ఒక మంచిగా లెజెండరీగా దీన్ని బాగా వాళ్ళు ఇచ్చేవారు. అదే స్టైల్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు దాన్ని తీసుకొచ్చారనమాట. ఇది అయితే కనుక లుక్ చాలా బాగుంది, మంచి ఎన్హాన్స్ చేసింది దీని అందాన్ని. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 110/90 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. అలాగే వచ్చేసరికి 320mm పెట్రోల్ డిస్క్ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ ఏమో ABS కూడా ఆఫర్ చేస్తున్నారు. బైబ్రీ నుంచి కాలిపర్స్ ఇస్తున్నారు అనమాట. ఇది వెంటిలేటెడ్ డిస్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ దీనికి ఎక్స్టెండ్ చేశారు ఇలాగా ఒక ఫైబర్తో, అంటే డస్ట్ బండికి వెళ్లకుండా పార్టికల్స్. ఇక్కడ మడ్గార్డ్ నుంచి మళ్ళీ ఇది తీసుకొని ఎక్స్టెండ్ చేశారన్నమాట ఫెండర్ని. మనకి ఇంజన్ వచ్చేసరికి ఇదంతా మంచి గ్లాసీ ఫినిష్ తోటి చాలా మంచి లుక్ వచ్చింది అనమాట. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందన్నమాట ఇంజిన్. ఇది ఇక్కడంతా మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఫ్రంట్ కవర్స్ వస్తాయి, క్లచ్ కవర్స్ ఇవి వచ్చేసరికి ఓన్లీ గ్లాసీ ఫినిష్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి 350cc అంటారు, బట్ టెక్నికల్గా 349cc అనమాట. ఇది 20 PS పవర్ వస్తుంది. అలాగే 27 Nm వచ్చేసరికి టార్క్ వస్తుంది బండి మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైలెన్సర్ కూడా ఇదే మ్యాట్ బ్లాక్ కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో వచ్చిన ఒక మేజర్ చేంజ్ ఏంటంటే, క్లాసిక్లో వచ్చేసరికి మనకి ఫుట్ పెక్స్ కానీ బ్రేక్స్ కానీ మనకి సెంటర్లో వస్తాయి. దీనికి ఫార్వర్డ్ యాంగిల్ ఇవ్వడం జరిగింది అనమాట. మంచి రిలాక్స్డ్ పొజిషన్లో కూర్చొని మనం డ్రైవ్ చేసి దీని మీద. ఈ వెహికల్ వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, మనకి దీనికి సంబంధించిన ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. ఎలా అంటే, ప్రీవియస్గా ఉండే క్లాసిక్, అలాగే థండర్ బర్డ్, ఇవి రెండు మిక్స్ చేసి ఇంకొకటి బాబర్ స్టైల్ అనమాట. బాబర్ స్టైల్ కూడా యాడ్ చేసి ఒక 3 టైప్ ఆఫ్ కాంబినేషన్స్లో వచ్చిన ఒక కాంబినేషన్ బైక్ అనమాట. చెప్పాలంటే చాలా బాగుంది. క్లాసిక్లో ఉన్న మనకి అదే లెజెండరీ ఉంది. అలాగే థండర్ బర్డ్లో ఉండేటువంటి మనకి కంఫర్ట్ వస్తుంది చూడండి. మనం ఎప్పుడైతే సీట్ మీద కూర్చొని మనం లాంగ్ డ్రైవర్స్కి చేసేటప్పుడు ఎంత కంఫర్ట్ ఉంటుందో ఆ కంఫర్ట్ ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే బాబర్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా చాలా బాగా క్రేజీగా ఉంది అందువలన ఈ బైక్. ఇందులో వచ్చేసరికి ఫుల్ మ్యాట్ బ్లాక్ ఇది పెయింటెడ్ వస్తుంది అనమాట. ఇది స్కీము చాలా రిచ్గా ఉంది. దీని మీద ఒక గ్లాసీ బ్లాక్ ఫినిష్ తోటి గ్రాఫిక్ చేశారు. ఎంత రిచ్గా ఉందంటే అంత రిచ్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉందన్నమాట క్వాలిటీ. ఇక్కడ సెంటర్లో కూడా ఇవ్వడం జరిగింది, సైడ్ ఇవ్వడం జరిగింది. ఇదే స్కీమ్ని ఇక్కడ మనకి సైడ్ కౌల్స్ మీద, ఇలాగే డోర్స్ మీద కూడా మీరు కంటిన్యూ చేశారు. ఇదైతే మనకు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఎంత అందంగా ఉందంటే ఇది చూస్తే ఎవరు వదిలిపెట్టారనమాట, అంత బాగుందనమాట. అలాగే ఇక్కడ గో ఆన్ క్లాసిక్ అని చెప్పేసి ఇక్కడ మనకి బ్రాండింగ్ కూడా జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ మీద వచ్చేసరికి ఇది మనకి RE అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఇండికేట్ చేస్తున్నారు. ఇది మనకు వచ్చేసరికి ఇది గోల్డ్ కలర్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట. మనకి ఇందులో వచ్చేసరికి ఫుట్ ప్యాక్స్ అయితే ఇలా ఫ్లెక్సిబుల్గా బాగున్నాయి, చాలా హెవీ క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఇక్కడ వచ్చేసరికి సైలెన్సర్లో ఇక్కడ ఇది ఒక చిన్న చేంజ్ వచ్చింది అనమాట. ఇక్కడ యాంగిల్ చూడండి, ఇది ఒక చిన్న చేంజ్ వస్తుంది. అలాగే అపరేట్ యాంగిల్ ఇస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే టర్నింగ్ తిరిగేటప్పుడు ఎక్కడ తగలకుండా ఉండేదానికోసం అపరేట్ యాంగిల్లో ఆఫర్ చేస్తున్నారు ఈ మధ్యన అన్ని. ఇక్కడ వచ్చేసరికి మనకి 240mm ఇది వెంటిలేటెడ్ డిస్క్ ఇవ్వడం జరిగింది. అలాగే బైబ్రీ నుంచి క్యాలిపర్స్ ఆఫర్ చేస్తున్నారు. బైబ్రీ క్యాలిపర్స్ ఇవి బ్రేకింగ్ చాలా బాగుంటాయి, మనందరికీ తెలిసిందే. అలాగే ట్విన్ ట్యూబ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. దీనికి వచ్చి ఒక గ్యాస్ ఛార్జర్ నైట్రో ఇచ్చి ఉంటే కానీ ఇంకా బాగుండేది అనేది నా అభిప్రాయం. కామెంట్ చేయండి ఒకసారి మీకు ఏమనిపించిందో. అలానే ఈ ఫార్వర్డ్ యాంగిల్లో వచ్చింది, ఇది కూడా కొంచెం ఎప్పుడైతే కంఫర్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇందులో ఉండే ఇంకొక అడ్వాంటేజ్, మనకి చాలా బాబు స్టైల్ తీసుకొచ్చి దీనిలో ఉన్న ఇంకొక గొప్ప లుక్ ఏంటంటే ఎన్హాన్స్ చేసింది. ఇది క్లిప్ ఆన్ మనకు వచ్చేసరికి మడ్గార్డ్ ఇచ్చారన్నమాట. ఈ ఫెండర్ని పైనుంచి క్లిప్ ఆన్ చేశారు. దీన్ని లోపల నుండి ఉండేది ప్రీవియస్గా, బట్ దానికంటే ఇది ఎందుకో చాలా లుక్ అయితే బాగుంది.
ఇక్కడ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడ 3Dలో ఎంబస్ చేశారు బ్రాండింగ్. మంచి చాలా ప్రీమియం లుక్ తీసుకొచ్చింది దానివల్ల. మనకి ఇక్కడ టైల్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడీలు ఆఫర్ చేస్తున్నారు. దీనికి వచ్చి ఇక్కడ క్రోమ్ రింగ్ ఒకటి యాడ్ చేశారు. భలే ఉంది, ఇదంతా గ్లాసీ ఫినిష్ ఇవ్వడం, దీనికి ఇక్కడ క్రోమ్ యాడ్ చేయడం, ఇది ఒక మంచి చాలా లుక్ బాగుందని అనుకుంటున్నాను. అలాగే ఇవి వచ్చేసరికి కొంచెం బాగా వైడర్ ఇచ్చారు, అలాగే ఎల్ఈడి వస్తున్నాయి అనమాట. మనకు ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ప్లేట్ లైట్ ఇచ్చారు, ఇదేమో నెంబర్ ప్లేట్ లొకేషన్ ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మెటలే మొత్తం టోటల్గా. మనకి ఇక్కడ వచ్చేసరికి దీనికి ఎప్పుడైతే ఇది క్లిప్ ఆన్ ఇచ్చారో బయటకి మనకి ఫెండర్ సంబంధించిన క్లిప్ ఆన్, ఇక్కడ ఇది మనకి శారీ గార్డు ఒక బటర్ఫ్లై స్టైల్లో అనిపించింది నాకైతే. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కూడా మంచి లుక్ బాగుంది, నాకైతే చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మనకి పిలన్ ఫుట్ పెగ్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మెయిన్ స్టాండ్ కంటిన్యూ చేస్తున్నారు, సైడ్ స్టాండ్తో ఇంజిన్ కట్ ఆఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంజన్ ఈ గ్లాసీ ఫినిష్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇటు సైడ్ అటు సైడ్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. క్లచ్ కవర్ కానీ ఇంజిన్కి అటు ఇటు మ్యాగ్నెట్ కానీ మొత్తం బాగుంది అనమాట. ఇదంతా మంచి ఒక ఈ థీమ్ చాలా బాగుంది అనమాట. అలాగే ఫార్వర్డ్ ఫుట్ ప్యాక్స్ ఇవ్వడం వల్ల రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. గేర్ సిస్టమ్ కూడా బాగుంది, క్వాలిటీ ఎక్కడ మనకి పెద్ద షేక్ అది అనిపించట్లేదు నాకు. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది మన సమ్ కార్డ్ కానీ ఇలాగే ఇంజిన్ క్రాష్ గార్డ్ కానీ కూడా ఇవన్నీ కూడా మనం యాక్సెసరీస్లో పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఇందులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ ఉంటాయి, ఇందులో కూడా స్టైల్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి యాక్సెసరైజ్ చేశారు, ఇది ఎక్స్ట్రా ఇస్తారు అన్నమాట. ఇది బండితో పాటు వచ్చేది కాదు, ఒకవేళ బండితో వస్తుంది అనుకుంటారేమో. మనకి కంపెనీ వాళ్ళు అయితే కనుక ఈ సీట్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి టూరింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఈ టూరింగ్ వల్ల దీనికి ఏంటంటే ఈ సీట్ స్టైల్ వల్ల ఏంటంటే కంఫర్ట్ బాగుంటుంది, మనకి వెనకాల సపోర్ట్ బాగా వస్తుంది అనమాట. నడుంకి అది లాంగ్ జర్నీ ఎంత జర్నీ చేసినా హ్యాపీగా ఉంటుంది. బట్ ఇదైతే యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలని చెప్తున్నారు. రియర్ సీట్ అయితే కంపెనీ యాక్చువల్గా ఇవ్వడం లేదు, ఇది అంటే వీళ్ళు యాక్సెసరీస్ యాడ్ చేశారు ఈ బండికి. ఇదైతే మటుకు మనం యాక్సెసరీలో పర్చేస్ చేయాలన్నమాట. బాబర్ స్టైల్లో ఉంటుంది వెనకాల, ఇదంతా ఓపెన్గా ఉంటుంది, ఇది ఏమి ఉండదు. దీన్ని మనం యాక్సెసరీస్లో పర్చేస్ చేసి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి వస్తే ఇంకా మనం పెట్రోల్ ట్యాంక్ వస్తే కనుక ఇది వచ్చి 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. సేమ్ అదే క్లాసిక్ స్టైల్, అదే లెజెండరీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇదంతా మ్యాట్ బ్లాక్ వస్తుంది. ఇక్కడేమో అందులో గ్లాసీ ఫ్లాగ్ ఫినిష్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్యూయల్ క్యాప్ మంచి క్రోమ్లో ఉండడం వల్ల మళ్ళీ ఉందన్నమాట. లుక్ అయితే కనుక ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఎలా ఉంటుందంటే దగ్గర మనకి ఒక ప్రీవియస్గా థండర్ బర్డ్ డ్రైవ్ చేసేవాళ్ళం ఆ టైప్ ఆఫ్ స్టైలింగ్లో మనకి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు. ఇది అప్రైట్ యాంగిల్ ఇచ్చారన్నమాట. ఇదంతా క్రోమ్ వస్తుంది పొట్ట మొత్తంగా. ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడైతే షోల్డర్స్ దగ్గర అది కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. మన సిటీ రైడ్స్ కానీ లేదా లాంగ్ జర్నీస్ కానీ ఎంత జర్నీ అని వెళ్ళిపోవచ్చు, మనకి ఓపు ఉండి దమ్ము ఉండాలి కానీ ఎంతైనా వెళ్ళిపోవచ్చు. బండికి అయితే అసలు అలసట ఉండదు. ప్లస్ ఈ స్టైల్ ఆఫ్ మనకి ఇక్కడ ఇది ఏమన్నాలంటే దీన్ని మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట. మనం ఒక క్లాసిక్ మీద అయితే ఇంత జర్నీ చేసేటప్పుడు మీరు ఎంత స్ట్రెయిన్ అవుతారో అసలు అదంతా కూడా ఏముండదు, ఇందులో హాయిగా ఉంటుంది అనమాట. అలాగే ఫార్వర్డ్ ఫుట్ ప్యాక్స్ ఇవ్వడం చేయడం, మనకి ఫార్వర్డ్ ఫుట్ ప్యాక్స్ వల్ల ఏమవుతుందంటే ఇవి కూడా మంచి రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. థైస్కి కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ మనకి నడుము సపోర్ట్ బాగా దొరుకుతుంది అనమాట, సీట్ కూడా. నెక్స్ట్ వచ్చి ఇందులో మనం చెప్పుకునే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 750 mm అనమాట సీట్ హైట్. అంటే ఎంత ఆల్మోస్ట్ 5'3", 5'4" నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ దీన్ని మనం తీసుకొని డ్రైవ్ చేయొచ్చు అనమాట. చాలా హైట్ తక్కువ పెట్టారు సీట్. ఇది మనకి 750 mm ఏమో సీట్ హైట్ వస్తుంది, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది అనమాట. మనకి హ్యాండిల్ బార్ అయితే కనుక ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీని మీద ఏమో పైన క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అంటాం మనం దీన్ని, ఈ విధంగా దీనికి పైన ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి బ్రాండింగ్ వచ్చింది. అలాగే ఇక్కడ ఎల్ఎన్ కీ బోల్ట్స్ తోటి చేశారు. ఇది కూడా లోపలికి సిట్ అయిపోయి బాగుంటుంది కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ గ్రిప్స్ వస్తే మనకి చాలా కంఫర్ట్గా ఉన్నాయి, మంచి కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాయి అనమాట. ఇవి గ్రిప్పీగా ఉన్నాయి, కాన్ఫిడెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇది బైపాస్ స్విచ్ ఇందులోనే వస్తుంది. లాంగ్ బీమ్, షార్ట్ బీమ్ అన్నీ కూడా ఇక్కడే వస్తుంది. హై బీమ్ కానీ లో బీమ్ కానీ అన్ని ఇక్కడే వస్తుంది. ఇది ఇండికేటర్స్ వచ్చేసరికి స్విచ్, ఇది హార్న్ స్విచ్. అలాగే మనకి ఇక్కడ మిర్రర్స్ వచ్చేసరికి మంచి క్లాసికల్గా డిజైన్ చేశారు. ఇది బాగుంది అనమాట. ఏంటంటే మనకు ఒక ఓల్డ్ టైప్ ఆఫ్ స్టైల్కి మనకి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు వీళ్ళు. అదైతే మటుకు నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ వచ్చేసరికి బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ కానీ అడ్జస్టబుల్ ఇస్తున్నారు అనమాట. ఇది ఒక చాలా మంచి విషయం. ఇందులో మనకి ఇది అడ్జస్టబుల్ ఇస్తున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచిగా గ్రిప్పీగా ఉంది. చిన్న షార్ట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి ఇక్కడ సీ టైప్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనకి సీ టైప్ ఛార్జింగ్ ఇస్తున్నారు. అంటే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి కూడా చాలా హాయిగా
కంఫర్ట్గా ఉంటుంది. మనం మొబైల్ ఛార్జింగ్ లేదు, లేదా మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తారు, వాళ్ళకి కూడా ఎక్కువ డ్రైన్ అయిపోతుంది బ్యాటరీ, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చి ఇదే మాస్ సిలిండర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఓవల్ షేప్లో ఇచ్చారు. ఇది లుక్ అయితే మంచి ఎన్హాన్స్ చేసింది. అలాగే ఇక్కడ మనకి ఇంజన్ కిల్ స్విచ్, ఇంజన్ స్టార్ట్ స్విచ్ అన్ని ఇందులోనే వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి హజార్డ్ ఇవ్వడం జరిగింది. కీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకి ఇది చెప్పాలంటే ఎలా ఉందంటే ఎనలాగ్ విత్ డిజిటల్ మిక్స్ చేసి ఇచ్చారన్నమాట. మనకి ఇది ట్రిప్ మీటర్, ఇదేమో మనకు వచ్చేసరికి డిజిటల్ కన్సోల్ ఇక్కడ. అలాగే స్పీడోమీటర్ వచ్చేసరికి మటుకు అది ఎనలాగ్లో ఇవ్వడం జరిగింది. గేర్ ఇండికేటర్ పొజిషన్ ఉంది, ఇక్కడ ఫ్యూయల్ చూపిస్తుంది, ఏబిఎస్ చెప్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ చెప్తుంది. ఇదంతా అంటే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు దానితో పోల్చుకుంటే కన్సోల్లో. కాకపోతే ఏమైందంటే మనం క్లాసిక్ బైక్లో అయితే కనుక వేరియంట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి అనమాట, యాడ్ అని చేసుకోవాలి ట్రిప్ మీటర్ అనేది. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ట్రిప్ మీటర్ అనేది ఇన్బిల్డ్ వచ్చేస్తుంది అనమాట ఈ వెహికల్స్లో. ఇందులో వచ్చేసరికి మనకి గూగుల్ మ్యాప్స్ వస్తాయి, అన్ని మేము ఇందులో చూసుకోవచ్చు అనమాట. ట్రిప్ మీటర్స్ వస్తాయి, ట్రిప్ మీటర్స్ 2 వస్తున్నాయి అనమాట. మనకి ఇందులో వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఎవరైనా గమనించలేదు నాకు తెలియదు, చెప్తున్నాను చూడండి. మనకి స్పోక్స్ వస్తుంది, అలాగే ట్యూబ్లెస్ టైర్ వస్తుంది అనమాట. దీన్ని వీళ్ళు చాలా అద్భుతంగా ఇంటెలిజెంట్గా భలే మేనేజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్జిలు ఉంటాయి కదా, ఎడ్జిల నుంచి మేనేజ్ చేశారు అనమాట స్పోక్స్. రియర్గా పూర్వం అయితే సెంటర్లో ఉండే, మీకు మీకు తెలిసే ఉంటుంది, ఇవన్నీ సెంటర్లో వస్తాయి. బట్ దీనికి ఏం చేశారంటే ఇలా ఎడ్జిల్లో తీసుకొచ్చి బలగా ఎడ్జిల నుంచి మేనేజ్ చేశారు. అంటే స్పోక్స్లో ఉండే మన యాక్షన్ కంఫర్ట్ మనం చూసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం వల్ల మనకి ప్యాచ్ పడుతుందేమో ఎలాగా అనే ఈ ఇబ్బంది లేదనమాట. అది ఇక్కడ చాలా బాగా మేనేజ్ చేశారు వీళ్ళు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే అసలు ఇది చాలా రకాలన్నమాట. ప్రతి దాంట్లో ఏదైతే అడ్వాంటేజ్ ఉందో అవన్నీ తీసుకొచ్చి ఈ ఒక్క బండిలో పోసారనమాట. ఎవరైనా చూస్తే అసలు దీన్ని ఫాల్ ఇన్ లవ్ అనే ఈ బండితో నేను చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనే ఇది ఉంటే ఇందులో చూస్తే ఫాల్ ఇన్ లవ్ అనమాట. అంత బాగుంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే సీట్ హైట్ తక్కువ, కంఫర్ట్ ఉంది, రూరింగ్కి వెళ్ళచ్చు. అలాగే అన్ని రకాల అడ్వాంటేజెస్ దీనిలో యాడ్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని ఎగ్జాస్ట్ నోట్ చూద్దాము. దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇలా ఉంది. ఇది కూడా బీట్ చాలా చేంజ్ చేశారని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే సైలెన్సర్ ఎగ్జాస్ట్ ఎప్పుడైతే షేప్ అయి చేంజ్ చేశారు, కొంచెం డిఫరెంట్ బీట్ కోసం ట్రై చేసి, కానీ రాయల్ ఎన్ఫీల్డ్కి ఏదైతే సిగ్నల్ ఉందో సింపుల్గా అదైతే మటుకు మెయింటైన్ చేస్తున్నారు. ఆ బీట్, అది దమ్ము, అదంతా పుష్ బాగుంది. మనకి ఇందులో వచ్చేసరికి టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి అనమాట. అంటే 2 వేరియంట్స్ వస్తాయి. అంటే సింగిల్ కలరు, డ్యూయల్ టోన్ కలర్ అనమాట. అట్లాగా 2 సింగిల్ కలర్స్, 2 డ్యూయల్ టోన్ వస్తున్నాయి అనమాట. మొత్తంగా టోటల్ 4 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చి 2,35,000 స్టార్ట్ అవుతుంది. అలానే 2,38,000 మీకు హయ్యర్ అండ్ వేరియంట్ వస్తుంది అనమాట. అలాగే ఆన్ రోడ్ వచ్చేసరికి 2.84 lakhs నుంచి 2.88 lakhs వరకు ఉంటుంది అనమాట. మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.